మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మేలు చేయు ప్రతి ఒక్కరూ దేవుని సంబంధులు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, కీడు చేయటం అని మేలు చేయవలెను. మేలుకరమైన మాటలు, ఇతరులకు ప్రయోజనకరమైన మాటలు, వినువారికి క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మాత్రమే మన నోట ఉండాలి. మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఇతరులకు మేలు కలిగేదిగా ఉండాలి. మనకు మనం మేలు చేసుకుంటూ ఇతరులు కూడా మేలు కలుగు చేసే విధంగా మనము అన్ని విషయములలో ప్రవర్తించుదుముగాక. దేవుని సంబంధులుగా ఉందుముగాక. దేవుని చూచిన వారిగా, దేవుని మాటను వినిన వారిగా, దేవుని సంబంధులుగా మనమందరము నడుచుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన ప్రతి క్షణము మీ కృపలో మమ్మలను కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకే స్తోత్రం. మేలు చేయవలనని మీరు హెచ్చరించారు ప్రతి ఒక్కరిని. అయ్యా, మేలు చేసిన వాడు దేవుని సంబంధి అని. అవునానా, మేము ఈ భూమి మీద దేవుని సంబంధులుగా బ్రతకాలి. కీడు చేయక మేలు మాత్రమే చేయువారిగా, ప్రయోజనకరమైనవి, ఉపయోగకరమైనవి, మేలుకరమైనవి, మీ దృష్టికి అంగీకారమైనవి, మంచివి మేము చేయాలి. అట్టి కార్యముల యందు మాత్రమే నిత్యము ఆసక్తి కలిగి ఉండటానికి కృప దయచేయండి. మా నోటి మాటలను బట్టి, మా క్రియలను బట్టి, సమస్త ప్రవర్తనను బట్టి ఇతరులకు మేలు కలగాలి, మీకు మహిమ కలగాలి అయ్యా. అట్టి రీతిగా మమ్మల్ని నడిపించండి. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని, వారి కుటుంబానికి వారు మేలు చేసే విధంగా, వారి పిల్లలకు, వారి యజమానికి మేలు చేసే విధంగా, సంఘానికి మేలు చేసే విధంగా అయ్యా, తోటి వారికి ప్రయోజనమైన మంచి మాటలు పలికే విధంగా ఉండాలి అని మీరు హెచ్చరించారు. ప్రతి ఒక్కరిని కూడా మేలుకరమైన వ్యక్తులుగా, ప్రయోజనకరమైన వ్యక్తులుగా, మీకు మహిమ తెచ్చే పాత్రలుగా మలుచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి. మనము మేలు చేద్దాము, దేవుని వలన మెప్పు పొందుకుందాము. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.